ఏంటి అంటే ఇది ఏ క్లాస్ కైనా యూజ్ అవుతుంది. ఏమి అంటే మ్యాథమెటిక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ను అందరం ఫేస్ చేస్తుంటాం మనం. అంటే పిల్లల నుంచి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేసి. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గణిత సింబల్స్, మ్యాథమెటిక్స్ సింబల్స్, తర్వాత ఫార్ములాలు కొంచెం నేర్పించగలిగి చిన్నగా బేసిక్ నాలెడ్జ్ ఇచ్చినామంటే కనుక వాళ్ళు నాలెడ్జ్, మ్యాథ్స్లో నాలెడ్జ్ బాగా పెంచుకోగలుగుతారు. ఇది ఏంటి అంటే మ్యాథమెటిక్స్ సింబల్స్కి సంబంధించిన చిన్న గేమ్ అండి ఇది. మామూలుగా మనం పిల్లలు యూనో కార్డ్స్ అలా ఆడుతుంటారు కదా, అలా ఆడుకోవచ్చు. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే 55 కార్డ్స్ తయారు చేశాను. దీన్ని ఎంతమంది పిల్లలు ఆడచ్చు అంటే ఎంతమంది అయినా ఆడచ్చు. 2 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ వరకు ఆడచ్చు. బట్ మ్యాక్సిమం నెంబర్ పిల్లలు పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది తగ్గుతుంది కాబట్టి ఎంతమంది అయినా ఆడచ్చు. సో సపోజ్ ఒక 6 మెంబర్స్ ఆడాలనుకోండి ఈ గేమ్ని. 6 మెంబర్స్లో 6 9s 54 కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఒక కార్డు మాత్రం మిగులుతుంది. ఇక దీంట్లో నేను ఒక 2 గేమ్స్ డిజైన్ చేశాను. ఫస్ట్ కార్డ్స్ చూద్దాం సార్. ఇది ఒక కార్డు 999. ఏంటండి 999? ఏమనుకోవద్దండి, 3 digit highest number. This is square root and this is 5. This is the a comma b point representation. This is the 4 digit smaller number and this is parallel lines greater than. This is numbers. ఇలాగా ఒక్కొక్క కార్డులో 8 ఐకాన్స్ ఉంటాయి. ఒక్కొక్క కార్డులో 8 ఐకాన్స్. is equal to, greater than, sigma, pi, n. n means natural number set, w is whole numbers, less than symbol and z integers. This is real numbers. R means real numbers. Q means rational number. 1729 Ramanujan number. This is only triangle identification కొరకు ఇచ్చారు సిగ్నల్. triangle ABC 22/7 pi value. This is not equal to symbol. This is union symbol. This is square. Perpendicular, pi, percentage symbol. 10 means 2 digit number, smallest number. This is flower brackets. This is 100 number only. This is square pyramid. This is square. So ఇలాగా అన్ని ఐకాన్స్ తో 55 కార్డ్స్ ఉన్నాయి. ఇందులో గేమ్ ఎలా ఆడాలి అంటే 2 గేమ్స్ అన్ని ఇందులో నాకు తెలిసిందంటే ఇంకా మళ్ళీ నేను ఆలోచించకపోలేదు. ఫస్ట్ గేమ్ ఏంటి అంటే 6 మెంబర్స్ పిల్లలు కూర్చోంటారు. ఒక ఎక్స్ట్రా కార్డ్ ఉందని చెప్పాను కదా, 54 కార్డ్స్ అయితే ఒక కార్డ్ కింద ఇలా పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర కార్డ్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలా, ఫస్ట్ ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళు వాడి దగ్గర ఉన్న పైన లోపల నుంచి కార్డ్ తీయకూడదు. పైన ఉన్న నంబర్కి అక్కడ ఉన్న ఇక్కడ కింద ఉన్న కార్డుకి ఏం చేయాలి, వాడు సేమ్ ఉన్న సింబల్ని వాడు ఐడెంటిఫై చేయాలి. నోటితో చెప్పాలా, కార్డు పెట్టాలి. అది ఫస్ట్ చేస్తారు. మళ్ళీ సెకండ్ రౌండ్ అలాగే 6 మెంబర్స్కి రిపీట్ అవుతుంది. ఎవరి దగ్గర ఫస్ట్ కార్డ్స్ ఖాళీ అవుతాయో వాళ్ళు గెలిచినట్టు ఇది గేమ్. బట్ అయితే ఫస్ట్ ఆడినోడే గెలుస్తాడు కదా అని ఒక డౌట్ రావచ్చు. కానీ అన్ని కార్డ్స్లో సేమ్ సింబల్స్ ఉండవు అనమాట. అప్పుడు సేమ్ సింబల్ ఉన్నప్పుడు వాడు కార్డ్ పెట్టకూడదు, వాడితోనే పెట్టుకోవాలి. అలా కాబట్టి ఈ గేమ్ ఎవరైతే ఎక్కువ సేమ్ సింబల్స్, కొంతమంది రికగ్నైజ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అదే కనిపిస్తూ ఉంటుంది, ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది, 1729 ఉంటుంది, అక్కడ 1729 ఉంటుంది. కానీ గుర్తుపట్టని పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి అలా గుర్తుపట్టనప్పుడు వాడి దగ్గర కార్డు ఉండిపోతుంది. కాబట్టి లాస్ట్లో ఎవరైతే కార్డు చేతులు ఖాళీ అయిపోతాయి వాడి గెలిచింది. రెండవ గేమ్ ఏంటి అంటే కార్డ్స్ అన్ని ఇక్కడ పెట్టేస్తాం. ఆ పిల్లలందరూ తలాకొక కార్డు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తాడో అక్కడ ఉన్న కార్డ్స్లో నుంచి ఇక్కడ ఉన్న కార్డులో సేమ్ సింబల్ చెప్పాలా, పేరుతో చెప్పి తీసుకోవాలి కార్డు. అలా అందరూ రిపీట్ అయిపోతారు 6 మెంబర్స్. ఎవరి దగ్గర అయితే ఎక్కువ కార్డ్స్ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టే. ఇది రెండు డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎలా వచ్చింది ఆలోచన అని చెప్తానండి. ఇంకో మా అన్న కూతురు కోడల దగ్గర ఒకటి స్పాటిట్ అనేది గేమ్ చేశాను. దాంట్లో మామూలు సింబల్స్ ఉన్నాయి, అంటే హార్స్ సింబల్, రోజ్ సింబల్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. నేనేం చేశాను అంటే ఆ సింబల్స్ అన్ని రాసుకొని మన మ్యాథమెటిక్స్ సింబల్కి ఏ సింబల్కి ఏం పెట్టాలని చేశాను. నేనైతే సొంతంగా చేయలేదు, దాని సింబల్స్ రాసుకొని చేయడం జరిగింది. సో ఇది నాకు తెలిసి
పిల్లలకి అన్ని సింబల్స్ ఉన్నాయి మోస్ట్లీ 10th క్లాస్ వరకు యూజ్ అవుతుంది కాకపోతే 6th నుంచి 10th క్లాస్ హై స్కూల్ లెవెల్లో అన్ని సింబల్స్ ఉన్నాయి గ్రేటర్ న్యాచురల్ నెంబర్స్ నుంచి ఆల్మోస్ట్ ఈ ఏమంటారు క్వాడ్రిలేటర్స్ టైప్స్ వరకు అన్నీ ఓకే సార్ ఈ అవకాశం ఇచ్చిన